అని కళ్యాణ్ గారిని వద్దని లోకేష్ గారిని చేయాలని టీడీపీలో కొంతమంది అంటున్నారు కదా, దానికి మీ స్పందన ఏంటి బ్రో? అదే శ్రీనివాస్ రెడ్డి ఆయన మొన్న ఒక ఈ మీటింగ్లో మాట్లాడిండు, నారా లోకేష్ గారిని సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఆయన మాట్లాడిండు. నేను కూడా చెప్తున్నానన్న, నేను ఒకవేళ కళ్యాణ్ గారి సీట్ని కెలకాలని చూసారనుకో, వీళ్ళు డైరెక్ట్గా సీఎం సీట్ని కెలకాల్సి వస్తుంది. మేము జన సైనికులం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆయన మాట మీద మేము టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము, నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసి అధికారాన్ని ఇచ్చాం. మేము జనసేన వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు అధికారంలోకి వచ్చింది కూటమి. శ్రీనివాసరెడ్డి గారు అంటే చంద్రబాబు వీళ్ళందరూ ఉన్నప్పుడు నిండు సభలో ఆ మాట అన్నారు. బట్ ఎందుకు జెలసీగా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు శ్రీనివాసరెడ్డి? జెల్సీగా కాదన్న, మనోడు పక్క వైసీపీ పార్టీ ఇంత ముందు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చిండు. మనోళ్ళు ఏంటంటే ఊసరవేలే అన్న వీళ్ళందరూ. సో ఇలాంటి పేటీఎం నా కొడుకుల గురించి మనం పట్టించుకోకూడదు, పేటీఎం వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారా? అనలే కదా. డిప్యూటీ సీఎం నారా లొకేషన్ చేస్తాను, నువ్వు వద్దు పవన్ కళ్యాణ్ చెప్పి. పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నాడు, మధ్యలో వీళ్ళకి ఏంది నొప్పి చెప్తున్నాం కదా. సరే మీకు డిప్యూటీ సీఎం కావాలంటే తీసుకోండి, మాకు చంద్రబాబు నాయుడు గారి సీట్ని మాకు ఇచ్చేయండి. పవన్ కళ్యాణ్ గారికి చెల్లు అయిపోద్ది. మరి చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ఇచ్చేద్దాం, ఇంట్లో కూర్చోబెట్టేద్దాం. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు కదా. ఇదేంటంటే అన్న, ఇప్పుడు ఈ అధికారంలోకి రాగానే నువ్వు ఒకటి గమనించావా, నువ్వు పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు ఏ సోషల్ మీడియాలో కూడా. అరే అది చేస్తుండు, ఇది చేస్తుండు, మంచి మొత్తం ఆయననే చేస్తుండు. సో అది వీళ్ళు ఓర్వలేకపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ముసుగులో వైసీపీ పేటీఎం కుక్కలు కూడా ఉన్నారు. 5 రూపాయలకి అమ్ముడుపోయే పేటీఎం నా కొడుకులు వాళ్ళు టీడీపీ అభిమానులన్న ముసుగులో ఉండి కావాలని చెప్పి చిచ్చులు పెడుతున్నారు ఈ జనసేన టీడీపీ మధ్యన. నేను ఒకటే చెప్తున్నా కదన్నా, కళ్యాణ్ గారి కుర్చీని కదిపియాలనుకుంటే మేము సీఎం కుర్చీనే కదిపేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 175 స్థానాలు వస్తాయని విర్రవిగిన అతన్నే అధాపాతాలానికి తొక్కి 11కి పరిమితం చేసిన వాళ్ళం మేము జనసేన వాళ్ళం, గుర్తుపెట్టుకోండి. ఒక రాత్రిలో ఆంధ్రప్రదేశ్ తలరాతనే మార్చేసిండు కళ్యాణ్, అది గుర్తుపెట్టుకోండి. మీరు కానీ చెప్తే ఒకటే అన్న, మంచిగా ఉంటే మంచి, చెడుగా ఉంటే చెడు, ఇక నుంచి వినేదే లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి మేము అన్నింటికి అణిగిమనుకుంటున్నాం, కక్ష సాధింపులు వద్దు, ప్రజల్లో వెళ్ళి కష్టపడదామని చెప్పి. ఇంకా వీళ్ళు ఇంత స్వార్థంగా ఉంటే మాకు కూడా స్వార్థం వస్తుంది. మాకు సీఎం సీట్ కావాలి, మరి ఇచ్చేయమని చెప్పండి సీఎం సీటు. శ్రీనివాసరెడ్డికి ఒక కళ్యాణ్ గారి అభిమానిగా ఆయనకి ఏం చెప్తావు బ్రో డైరెక్ట్? ఇగోండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ నారా లోకేష్ గారు మీకు డిప్యూటీ సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెయ్యలేదు అని మీరు అనుకుంటే మేము కూడా మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము, మీకు డిప్యూటీ సీఎం సీట్ మేము ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేయండి. మీ అధినాయకుడు మీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అయ్యా మన నారా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేద్దాం, మనము పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ కావాలంట ఇచ్చేద్దాము, మనము ఎలాగో ఏం చేయట్లే కదా, పవన్ కళ్యాణ్ గారు అయినా మంచి మంచి పనులు చేస్తున్నారు కదా, సో ఆయనకి ఇద్దాము, మన బాబుని డిప్యూటీ సీఎం స్థాయిలో చూసుకుందామని చెప్పండి. ఎందుకురా లేనిపోయిన మాటలు ఇవన్నీ, లుచ్చా మాటలు అన్న ఇవన్నీ. చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు, మధ్యలో ఇలాంటి వాళ్ళ వల్లనే ఇదంతా. బ్రో